శ్రీలంకలోని మెరిసా అనే ప్రాంతంలో ఒక 2 కపుల్ టోటల్స్ ఉన్నాయి. అయితే వాటిద్దరి మధ్య గొడవయ్యి ఇప్పుడు సెపరేట్‌గా ఉంటున్నాయి. ఆ టోటల్స్ పేరు టూటో అండ్ లూలు. టూటో చాలా మంచి అబ్బాయి. లూలు కూడా మంచిదే. తనకన్నీ తెలుసు. బట్ తన మీద తనకు క్లారిటీ ఉండదు. అలాగే కొంచెం కోపం కూడా ఎక్కువ. ఒకసారి వాటర్ స్పినాచ్ కావాలని లూలు టూటోని అడిగింది. సముద్రంలో స్పినాచ్ ఎక్కడ తీసుకురాను అని అన్నాడు. అంతే, నా కోసం ఇది కూడా చేయవా అని అలిగి వెళ్ళిపోయింది. టూటో సముద్రం అంతా వెతికాడు కానీ ఎక్కడా దొరకలేదు. ఏం చేయాలో తెలియక టూటో గాడ్కి ప్రేయర్ చేసి, హో గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నాడు. మొన్న నైట్ నా కళ్ళకి గాడ్ వచ్చి, ఎలాగో శ్రీలంక వెళ్తున్నావుగా టూటోకి హెల్ప్ చేయి అన్నాడు. వెంటనే వాటర్ స్పినాచ్ తీసుకుని బయలుదేరా. టూటోని చూశాక నాకు చాలా బాధేసింది. వెళ్ళి మాట్లాడా. వాటర్ స్పినాచ్ తెచ్చా, పద వెళ్ళి లూలుని కలుద్దాం అన్నా. ఎవడరా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్కి తేయడానికి అని కోప్పడ్డాడు. నువ్వు మొన్న గాడ్కి ప్రేయర్ చేసావు కదా, గాడ్ నన్ను పంపాడు నీకు హెల్ప్ చేయమని అని అన్నా. టూటోకి ఆ మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లూలు దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. నేను టూటోని ఫాలో అవుతూ వెనకే వెళ్తున్నా. అలా కొంచెం దూరం వెళ్ళాక టూటో లూలుని చూసి ఎందుకో భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సరే నేను మాట్లాడి సెట్ చేస్తా అని లూలు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నా. లూలు, టూటో నీ కోసం బే ఆఫ్ బెంగాల్ నుండి అరేబియా సీకి వెళ్ళి మరీ వాటర్ స్పినాచ్ తెచ్చాడు అని చూపించా. టూటో ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న లూలు ఆ మాట వినగానే ఎగిరి గంతేసింది. లూలు నాకు థ్యాంక్స్ చెప్దామని నా దగ్గరకు వస్తుంది. నీ థ్యాంక్స్ అవి టూటోకి చెప్పుకో, నాకు కాదు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, డోంట్ లూజ్ యువర్ లవ్డ్ వన్స్ అని ఏదో చెప్పా. లూలు ఆనందంలో నా చుట్టూ తిరుగుతూ ఎగిరి గంతులేస్తుంది. నన్ను ఎక్కడ కరుస్తుందని నేను భయపడ్డా కూడా. మొత్తానికి నేను వెళ్ళి పని అయితే సక్సెస్ అయింది. టూటోని లూలుని కలిపేశాను.